రోహిణి కోటీశ్వరరాలు కాదని సాక్ష్యాలతో రోహిణి కుట్రను బయట పెట్టిన సంజు మేనత్త. ఇంతకు ఏం జరిగింది? అసలు రోహిణి కోటీశ్వరరాలు కాదని సాక్ష్యాలతో రోహిణి కుట్రను బయట పెట్టడం ఏంటి సంజు మేనత్త? అంటే రోహిణి గురించి సంజు మేనత్తకి ముందే తెలుసా? అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అడుగడుగున సంజు మేనత్ అయితే వాళ్ళని అవమానపరచాలని ఏదో ఒకటి చెయ్యాలన్న ఉద్దేశంతోనే ఉంటుంది. ఇంకా అలా ఉండేసరికి ఎప్పటికప్పుడు బాలు కౌంటర్ ఇస్తూ ఇటు మీనా కౌంటర్ ఇస్తూ మొత్తానికైతే ఎక్కడా అవమానం పడకుండా ఇంకా కార్యక్రమం జరపాలని కంగారు పెట్టేసరికి సంజు టెన్షన్ పడతాడు. ఎందుకంటే మౌనికాని తీసుకుని అందరూ గదిలోకి వెళ్ళడంతో ఎక్కడ మౌనిక నిజాన్ని బయట పెట్టేస్తుందేమోనన్న భయంతో సంజు భయపడి వెళ్ళేసరికి మౌనిక సంజు రావడం చూసి బాలునే మందలించడంతో ఇంకా సంజు వెళ్ళిపోతాడు. అన్నయ్య అంటూ పట్టుకోవడంతో ఏమైందమ్మా మౌనిక అని చెప్పనగానే, ఇలా మాట్లాడితే నువ్వు బాధపడతావు కదన్నయ్య అనగానే, లేదమ్మా నిన్ను నేను అర్థం చేసుకుంటాను. ఏ పరిస్థితిలో నువ్వు ఇలా మాట్లాడేవో నేను అర్థం చేసుకుని నిన్ను ఏమీ అనను అని చెప్పనేసరికి, చాలా థ్యాంక్స్ అన్నయ్య అంటూ గుండెలకి హత్తుకుంటాడు ఇంకా మౌనికానైతే బాలు. ఇంకా అక్కడ జరిగేదంతా కూడా వీడియో తీస్తుంది సంజు మేనత్త. ఇంకా వీడియో తీసి ఇంకా వీడియో అంతా కూడా తీయడం అలవాటు తనకి. కార్యక్రమం అంతా వీడియో తీయడం, ఇంకా రోహిణిని కూడా వీడియో తీయడం చేస్తుంది. వీడియో అంతా తీసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. అంతా బాగానే జరిగిందని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వీడియోని కాస్త తనకు తెలిసిన వాళ్ళకి పంపిస్తారు. పంపించేసరికి అట్నుంచి ఫోన్ వస్తుంది. ఏంటే మా నూరమ్మాయి నీవు చూసిన వీడియోలో ఉందేంటి అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు? నేను తీసిన వీడియోలో మన ఊరమ్మాయి ఉందా? నేనెప్పుడూ చూడలేదే అని చెప్పనగానే, నువ్వు చూడలేదా? అదే ఆ సుగుణమ్మ గారి అమ్మాయి అక్కడే ఉంది కదా అని చెప్పనేసరికి, ఏంటి సుగుణమ్మ గారి అమ్మాయి అక్కడ ఉందా? ఎవరు అని చెప్పనగానే, అదిగో ఆ బ్లూ కలర్ సారీ కట్టుకుంది కదా, తనే సుగుణమ్మ కూతురు, నీకు తెలుసు కదా. నా దగ్గర ఏదైనా అవసరమైతే డబ్బులు తీసుకుంటుంది. 1-2 సార్లు నువ్వు కూడా చూసావు కదా, సుగుణమ్మ కూతురు తనే కదా అని చెప్పనేసరికి, అవునే నేను గుర్తుపట్టనే లేదు. అయినా సుగుణమ్మ కూతురు ఇక్కడ ఉందేంటి? సుగుణమ్మకు కూతురికి ముందే పెళ్ళయి కొడుకు కూడా ఉన్నాడు కదా, మరి ఈ ఇంట్లో ఉండడం ఏంటి అని చెప్పాను. కానీ ఏమోనే, రెండో పెళ్లి చేసిందేమో సుగుణమ్మ. మాట ఉసుకైనా ఒక్క మాట చెప్పలేదు. అయినా రెండో పెళ్లి చేస్తే చెప్పకుండా ఉంటుందా ఏంటి? ఇదేదో తేడాగా ఉందే అని చెప్పనేసరికి, ముందు ఆ కూతురు గురించి ఎంక్వైరీ చెయ్యి అని చెప్పాను. కానీ ఇంకా ఎంక్వైరీ చేస్తారు. చుట్టూ పక్కన ఉన్న వాళ్ళని అడిగేసరికి, లేదండి ఎలాంటి పెళ్ళి చేసుకోలేదు, రాజమండ్రిలోనే ఏదో పని చేసుకుంటూ బ్యూటీ పార్లర్ ఏదో పెట్టుకుని ఉంటుందంట, అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటుంది అంతే, పెళ్ళి ఏమీ చేసుకోలేదు అని చెప్పనేసరికి ఇంకా అది కాస్త ఈవిడికి తెలియడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. పెళ్ళి చేసుకోలేదా? మరి ఇంట్లో పెళ్ళి చేసుకునే కదా ఉంది. పైగా పెద్ద కోడలను కూడా పలకరించింది, అదే పరిచయం చేసింది ప్రభావతి. అంటే ఏదో తేడాగుంది, వెళ్ళి ఒకసారి ఆ ఇంటిని దులిపేయాలి అన్న ఉద్దేశంతో, సరే తనకి ముందు పెళ్ళయింది కదా, ఆ పెళ్లి ఫోటో ఒకసారి నాకు పంపించవే, ఆ పెళ్లి కొడుకుని మేనల్లుడే కదా అని చెప్పాను. కానీ సరే ఎక్కడో ఆల్బంలో ఉంటుంది, చూసి పంపిస్తానులే అని చూసి ఇంకా వాళ్ళిద్దరికీ పెళ్ళైనప్పుడు వీళ్ళు కలిసి తీయించుకున్నప్పుడు ఫోటో ఉంటే ఆ ఫోటోను కాస్త సంజు వాళ్ళ మేనత్తకి పంపిస్తుంది. మేనత్తకి పంపించడంతో సంజు వాళ్ళ అత్త చూస్తూ ఉండగానే సంజు వస్తాడు. ఏంటత్త ఎవరి ఫోటో ఇది? ఏదో పెళ్లి ఫోటోలా ఉంది, ఈ పెళ్లి కూతుర్ని ఎక్కడో చూసినట్టుంది అనగానే, ఒక్కసారి బాగా చూడు, చూసినట్టు ఉందా, బాగా పరిచయం ఉన్నట్టుందా అని చెప్పాను. కానీ ఈ పెళ్లి కూతురు నా పెద్ద బామ్మది భార్య కదా అని చెప్పాను. కానీ మీ పెద్ద బామ్మది భార్య, కానీ మరి మీ పెద్ద బామ్మది భార్య పక్కన ఉన్నవాడెవడు అనగానే, అవునత్త ఎవడు అనగానే, ముందు మొగుడని చెప్పనేసరికి, ఏంటి మా పెద్ద బామ్మది రెండో పెళ్లిదాన్ని చేసుకున్నాడా? నిజమేనా లేదంటే నిజం తెలియక అని చెప్పాను. కానీ ఏమో మరి తెలీదు అని చెప్పనేసరికి
సంజు ఒక్కసారి మీ అత్తవారింటికి తీసుకెళ్ళి రేపు నన్ను అనగానే సరే అత్త అని మరుసటి రోజు ఇటు సంజు వాళ్ళ మేనత్త ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే రోహిణి వాళ్ళు బయటికి వెళ్ళడానికి సిద్ధపడేసరికి అమ్మా ఒక్క నిమిషం ఉండమ్మా కళ్యాణి అని చెప్పనేసరికి కళ్యాణియా ఎవరండి కళ్యాణి అనగానే నీ పేరు కళ్యాణి అని తెలుసు, మీ అమ్మ సుగుణమ్మ అని తెలుసు అని చెప్పనేసరికి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, తన పేరు కళ్యాణి ఏంటి వాళ్ళమ్మ సుగుణమ్మ ఏంటి అని చెప్పను కానీ ఏంటి ప్రభావతి నీకు ఇవేమీ తెలియనట్టుందే, తనకు ముందే పెళ్ళయిందన్న విషయం తెలుసా అది కూడా తెలియదు అనగానే ఏంటి అల్లుడు గారు ఏం మాట్లాడుతున్నారు మీ మేనత్త, తన పేరు కళ్యాణి కాదు, తనకి తల్లి కూడా లేదు, మరి అలాంటిటప్పుడు ముందు పెళ్ళి తర్వాత పెళ్ళి అంటారేంటి అనగానే అత్తయ్య గారు మీరు మా అత్తని తక్కువ అంచనా వేశారు, ఏది తెలుసుకోకుండా మాట్లాడదు, మా అత్త వాళ్ళు ఉండే ఊరు ఏ ఊరో తెలుసా, కేపీ పాలెం అనగానే ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. కేపీ పాలెమా, ఆ సుగుణమ్మ గారు ఉండేది కూడా కేపీ పాలెమే కదండి అంటూ మీనా అనేసరికి అవును కేపీ పాలెమనండి అని చెప్పాను కానీ అవును అని చెప్పి మాట్లాడేసరికి ఏంటమ్మా కళ్యాణి నీకు పెళ్ళయిందన్న విషయం కూడా దాచిపెట్టావా ఏంటి మీ అత్తోరి దగ్గర అనగాని ఏంటండి ఏం మాట్లాడుతున్నారని కానీ చూడండి నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు, కావాలంటే పెళ్లి ఫోటో చూడండి అంటూ పెళ్లి ఫోటోని చూపిస్తుంది. చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ పెళ్లి ఫోటోలో పక్కన వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది. ఉండేసరికి అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే నీకు ముందే పెళ్లి జరిగిందా, మీ అమ్మ సుగుణమ్మ అని చెప్పడం కూడా నిజమేనా, అంటే నీకు తల్లి ఉందంటే తండ్రి లేడన అర్థం అని చెప్పాను కానీ ఇంకా అర్థం కాకపోవడం ఏంటి చెల్లమ్మ, తనకు ముందే పెళ్లి జరిగింది, ఆ పెళ్లి జరిగిన విషయం నీ దగ్గర దాచిపెట్టి నీ కొడుకుని పెళ్లి చేసుకుంది, పైగా కోటీశ్వరాలని కూడా నీకు అబద్ధం చెప్పినట్టుంది, నువ్వేమో భ్రమపడి ఉన్న తల్లిని లేదని లేని తండ్రిని ఉన్నాడని చెప్తున్నావు, తన తండ్రి ఎప్పుడో చిన్నప్పుడే చనిపోయాడు, పెళ్ళి కూడా వీళ్ళమ్మే చేసింది, అది 19 సంవత్సరాలకే పెళ్ళి చేసేసింది, పెళ్ళైన సంవత్సరానికే తను ఎవరో కాదు నా చెల్లెలు మేనల్లుడు, తనకి మేనల్లుడు అయితే పెళ్ళైన సంవత్సరానికే చనిపోయాడు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. మీరు చెప్పేది ఏది నాకు నమ్మశక్యంగా లేదు, ఏంటి రోహిణి ఏంటిదంతా అని చెప్పాను కానీ నన్ను క్షమించండి అత్తయ్య, ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇంక నేను అబద్ధం చెప్పినా ఎలాంటి ఉపయోగం లేదు, ఆవిడ చెప్పినట్టుగా నాకు ముందే పెళ్ళి జరిగింది, నాకు పెళ్ళైన సంవత్సరానికే నా భర్త చనిపోయాడు, అప్పటికే నేను 3వ నెల కడుపుతో ఉండడంతో ఇంకా బిడ్డని కని ఆ బిడ్డను మా అమ్మ దగ్గరే వదిలేసి రాజమండ్రి నా పొట్టతో తిప్పల కోసం రాజమండ్రి వచ్చేసి ఇక్కడే బ్యూటీ పార్లర్ కోర్సు నేర్చుకున్నాను, అలాగే మనోజ్ పరిచయం అయ్యాడు, మీ కుటుంబాన్ని మనోజ్ ప్రేమని వదులుకోవడం ఇష్టం లేక నాకు పెళ్ళి జరిగినా పెళ్ళి కాలేదని చెప్పాను, మా నాన్న మలేషియాలో లేడు, అసలు నాకు తండ్రే లేడు, నేను కోటీశ్వరాల్ని కూడా కాదు, మీకు డబ్బంటే ఇష్టమని అలా చెప్పాను అంతే తప్ప నాకు ఎలాంటి డబ్బు లేదు, మీ పార్లర్ అమ్మే నేను మీకు 17 లక్షలు తీసుకొచ్చి ఇచ్చాను, మీరు నాతో ఎంతో ముచ్చటపడి ఎంతో ప్రేమగా పెట్టించిన పార్లర్ అమ్మేశాను అంటూ వరసెట్టి ఒకదాని తర్వాత ఒకటి అన్ని నిజాలు చెప్పేస్తూ ఉంటుంది రోహిణి. అయితే ఒక్కసారిగా ప్రభావతి గుండె పట్టుకుని పడిపోతుంది. ఏంటి సంజు మీ అత్తయ్య అలా గుండె పట్టుకుని పడిపోయింది, కోడలి మోసం చేసింది కదత్తా, అది తట్టుకోలేకపోతుందేమో మా అత్తయ్య, అందుకనే గుండె పట్టుకుని పడిపోయింది, సరే మనం వచ్చిన పని అయిపోయింది పద వెళ్దాం అంటూ ఇంకా సంజు వాళ్ళ మేనత్త ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. అత్తయ్య అని చెప్పనేసరికి ఎవరే నీకు అత్తయ్య, నన్ను ఇంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు, ఇంత మోసం చేస్తావా, నీకు తల్లుంటే తల్లి లేదని తండ్రి మలేషియాలో ఉన్నాడని ఎన్ని మాయమాటలు చెప్పావే, అక్కడ బిజినెస్లు ఉన్నాయి ఎన్నో హోటల్స్ ఉన్నాయంటూ చెప్పుకొచ్చావే, ఎంత మోసం చేశావే, అక్కడ ఏ హోటల్స్ లేవు ఏ బిజినెస్లు లేవు, కానీ నువ్వు ఇంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు అంటూ ప్రభావతి కాస్త రోహిణి చెంప చెల్లుమనిపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అది కాదు అత్తయ్య అనగానే చీ నోర్మి,
ఒక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే ఈ క్షణమే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో అంటూ ప్రభావతి కాస్త రోహిణిని మెడపట్టి గెంటేస్తామనుకునేసరికి బాలు, సత్యం ఇద్దరూ రాని వస్తారు. ఏం జరిగిందే? రోహిణి మీద ఎందుకంత అలా కేకలేస్తున్నావు? పైగా మీనా మీద కేకలేస్తున్నావంటే ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ రోహిణి మీద కేకలేయడమేంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనగానే, రోహిణి మోసం చేసిందండి. తన పేరు కళ్యాణి. పెళ్ళైన సంవత్సరానికే భర్త చనిపోతే పెళ్ళి కాలేదని, వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడంటూ మాయ మాటలు చెప్పి మోసం చేసి మన మనోజ్ని పెళ్లి చేసుకుంది అనగానే, తప్పు తనేం చేసింది ప్రభావతి? తను చెప్పింది సరే, నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలి కదా. ఎంక్వైరీ చేసుకోకుండానే తను ఏం చెప్పినా నువ్వు నమ్మేసి నీ కొడుకిచ్చి పెళ్లి చేసి నువ్వు తప్పు చేసావు. నువ్వు తప్పు చేస్తే తనేం చేస్తుంది పాపం? అందుకే తన జీవితాన్ని చక్కదిద్దుకోవడం కోసం తను అలాంటి పని చేసింది అంతే. అందులో తన తప్పు లేదు కదా అంటూ సత్యం మాట్లాడేసరికి, కరెక్ట్గా మాట్లాడావు నాన్న అంటూ ఇంకా బాలు కూడా అంటాడు. మరి ఇప్పుడు ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? రోహిణిని ఇంట్లో ఉండనిస్తుందా, లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తుందా? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.